జ్ఞానమార్గము సామెతల గ్రంథము నుండి జీవన పాఠములు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ సాయంత్రం మనమొక అమూల్యమైన గ్రంథం గురించి ధ్యానిద్దాం. అది కేవలం మాటల కూర్పు కాదు, తరతరాలుగా మానవజాతికి మార్గదర్శనం చేసిన జీవన సూత్రాల సంకలనం. అది సామెతల గ్రంథం. ఈ గ్రంథం పాత నిబంధనలోని జ్ఞాన గ్రంథాలలో ఒకటి. దీని ప్రస్తావన మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం నుండి 34వ వచనం వరకు కనబడుతుంది. సామెతల గ్రంథం రచయితలు మరియు కూర్పు. సామెతల గ్రంథం కేవలం ఒకే వ్యక్తిచే రాయబడిందని మనం భావించకూడదు. ఇది అనేకమంది జ్ఞానులచే వివిధ కాలాలలో దైవిక ప్రేరణతో రాయబడి క్రోడీకరించబడిన ఒక అద్భుతమైన గ్రంథం. మొదటిగా సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 19వ అధ్యాయం 18వ వచనం వరకు ఉన్న సామెతలు సొలొమోను సామెతలుగా మనకు పరిచయం చేయబడ్డాయి. ముఖ్యంగా 10వ అధ్యాయం మొదటి వచనం నుండి 22వ అధ్యాయం 29వ వచనం వరకు ఉన్నవి సొలొమోను రాజు పలికిన సామెతలు. సొలొమోను సలోమోహ్ సోజ్మావ్ అనే హెబ్రీ పదం నుండి వచ్చింది. దీని అర్థం శాంతిగలవాడు లేదా పరిపూర్ణుడు. అతడు చరిత్రలోకెల్లా గొప్ప జ్ఞానిగా పేరుగాంచాడు. దేవుడు అతనికి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. అప్పటి ఇశ్రాయేలీయుల సామాజిక రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే సొలొమోను పాలన స్వర్ణయుగంగా చెప్పవచ్చు. అషూర్, ఐగుప్తు వంటి బలమైన రాజ్యాల మధ్య ఇశ్రాయేలు ఒక సుస్థిరమైన, సంపన్నమైన రాజ్యంగా విలసిల్లింది. ఈ పరిస్థితులలో ప్రజలకు సరైన జీవన మార్గాన్ని బోధించడానికి సొలొమోను తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. అతడు కేవలం రాజుగానే కాక గొప్ప గురువుగా, బోధకుడిగా వ్యవహరించాడు. అలాగే సామెతల గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం నుండి 29వ అధ్యాయం 27వ వచనం వరకు ఉన్నవి హిజ్కియా సేవకులు ఎత్తిరాసిన సామెతలు. హిజ్కియా, హిజ్దాహు, హిజ్కియాహు అనే హెబ్రీ పదానికి యెహోవా నా బలం అని అర్థం. అతడు యూదా రాజులలో అత్యంత భక్తిపరుడైన రాజులలో ఒకడు. అతడి కాలంలో అషూర్ సామ్రాజ్యం చాలా బలంగా ఉండేది మరియు యూదా రాజ్యం నిరంతరం ముప్పును ఎదుర్కొనేది. ఇలాంటి కష్టకాలంలో ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి, వారికి జ్ఞానాన్ని బోధించడానికి హిజ్కియా తన సేవకులను ప్రోత్సహించాడు. వారు సొలొమోను పలికిన సామెతలను సేకరించి వాటిని గ్రంథస్థం చేశారు. ఇది అప్పటి సమాజంలో జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో తెలియజేస్తుంది. ఇంకా సామెతల గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం నుండి 33వ వచనం వరకు అగూరు పలికిన సామెతలు. అగూరు పలికిన ఆగూర్ అనే హెబ్రీ పదానికి సేకరించబడినవాడు లేదా సంకలనం చేయబడినవాడు అని అర్థం. ఇతని గురించి బైబిలులో పెద్దగా సమాచారం లేదు, కాని ఇతని జ్ఞానం ఈ గ్రంథంలో భాగమైంది. ఇది సామెతల గ్రంథం కేవలం రాజులకే పరిమితం కాదని, దేవుడు ఎవరికైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో వారి నుండి కూడా జ్ఞానం ప్రవహిస్తుందని తెలియచేస్తుంది. చివరగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం నుండి 31వ వచనం వరకు రాజైన లెముయేలు సామెతలు. లెముయేలు జముకైవల్, లెముయేల్ అనే హెబ్రీ పదానికి దేవునికి అంకితం చేయబడినవాడు అని అర్థం. ఈ లెముయేలు ఎవరు అనేది స్పష్టంగా తెలియదు. కొందరు సొలొమోనునే మరొక పేరుతో పిలిచారని నమ్ముతారు. అయితే ఇతని తల్లి అతనికి బోధించిన విలువలు, ముఖ్యంగా మంచి భార్య యొక్క ప్రాముఖ్యత గురించి ఈ అధ్యాయంలో కనబడతాయి. అప్పటి సమాజంలో స్త్రీల పాత్ర, వారి స్థానం గురించి ఈ అధ్యాయం ఎంతో ఉన్నతమైన దృక్పథాన్ని అందిస్తుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ అధ్యాయం 23వ వచనం వరకు ఉన్న సామెతలు అనేకమందిచే రాయబడినవిగా తెలియజేయబడుతుంది. ఇది ఈ గ్రంథం ఒక సహసంకలనమని, అనేకమంది జ్ఞానుల ఆలోచనలను, అనుభవాలను ప్రతిబింబిస్తుందని స్పష్టం చేస్తుంది. కాబట్టి సామెతలు మిష్జే, మిష్లే అనే హెబ్రీ పదానికి పోలికలు, సాదృశ్యాలు, సామెతలు అని అర్థం. ఈ గ్రంథం ఒక విస్తృతమైన జ్ఞానసముద్రం. ఇది కేవలం సొలొమోను గ్రంథం కానప్పటికీ అతని సామెతలు అధికంగా ఉండటం వలన అతని పేరుమీద ఈ గ్రంథం ప్రసిద్ధి చెందింది. సామెతల గ్రంథం యొక్క చర్చనీయ అంశములు. సామెతల గ్రంథం కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాదు, అది మన దైనందిన జీవితానికి ప్రత్యక్షంగా అన్వయించుకోదగిన జ్ఞానాన్ని అందిస్తుంది. దీని చర్చనీయ అంశాలు చాలా విస్తృతమైనవి. నీతి మరియు దుర్నీతి, షోషద్, త్సెదెక్ బై షోషద్, రెషా.
నీతి అంటే సరైన మార్గంలో నడవడం, దేవుని దృష్టిలో, మనుష్యుల దృష్టిలో మంచిగా జీవించడం. దుర్నీతి అంటే తప్పు మార్గంలో పడటం. అప్పటి సమాజంలో న్యాయం, ధర్మం, సమగ్రత చాలా ముఖ్యమైనవి. సామెతలు నీతిమంతులకు దీర్ఘాయువు, సమృద్ధి వాగ్దానం చేయగా, దుర్నీతి పరులకు వినాశనాన్ని హెచ్చరించాయి. భక్తి మరియు భక్తిహీనత. ఇరాత్ యహుసా, ఇరాత్ యాహ్వే, గేతై, హెట్. భక్తి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం, ఆయన ఆజ్ఞలను పాటించడం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము అనే సామెత ఈ గ్రంథమంతటా ప్రతిధ్వనిస్తుంది. భక్తిహీనత అంటే దేవుని విస్మరించడం, ఆయన మార్గాలను తృణీకరించడం. అప్పటి ఇశ్రాయేలీలు నిరంతరం దేవునికి దూరమై విగ్రహారాధనలో పడిపోకుండా హెచ్చరించబడ్డారు. జ్ఞానము మరియు అజ్ఞానము. గెచమసౌ, ఖాక్మా, బై ఐగ్జషప్, ఇవ్వెలెత్. జ్ఞానమంటే కేవలం సమాచారం కలిగి ఉండటం కాదు, అది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, సరైన మార్గంలో నడవడానికి సహాయపడే వివేకం. అజ్ఞానం అంటే సరైన జ్ఞానం లేకపోవడం లేదా జ్ఞానాన్ని తిరస్కరించడం. అప్పటి సమాజంలో జ్ఞానం ఒక అమూల్యమైన సంపదగా పరిగణించబడేది. గురువులు, పెద్దలు యువకులకు జ్ఞానాన్ని బోధించేవారు. ఈ గ్రంథం జ్ఞానాన్ని ఒక స్త్రీగా, మార్గదర్శకురాలిగా అభివర్ణిస్తుంది. అది ఎల్లప్పుడూ మనుష్యులను తన వైపు ఆహ్వానిస్తుంది. అజ్ఞానం మాత్రం మనుష్యులను వినాశనం వైపు నడిపిస్తుంది. వీటి తారతమ్యములు మరియు వాటి అనుభవ అంశములు. సామెతల గ్రంథం ఈ ద్వంద్వాలను కేవలం సిద్ధాంతపరంగానే కాక అనుభవపరంగా కూడా వివరిస్తుంది. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు, దుర్నీతిపరుడు ఎలా ఉంటాడు, జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు, అజ్ఞాని ఎలా నడుచుకుంటాడు, భక్తిపరునికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, భక్తిహీనునికి ఏమి జరుగుతుంది. వీటన్నింటినీ మన దైనందిన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు అన్వయిస్తూ స్పష్టమైన ఉదాహరణలతో వివరిస్తుంది. అప్పటి వ్యవసాయ సమాజంలో, కుటుంబ సంబంధాలలో, వ్యాపార లావాదేవీలలో, రాజ్యంలో జరిగే పరిపాలనలో ఈ సూత్రాలన్నీ ఎలా వర్తిస్తాయో స్పష్టం చేస్తుంది. సామెతల గ్రంథం యొక్క ఉద్దేశము. మరి ఈ అద్భుతమైన గ్రంథం రాయబడటానికి గల ఉద్దేశం ఏమిటి? దీనిని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం వరకు స్పష్టంగా తెలియచేయబడింది. సామెతల గ్రంథం జ్ఞానమును, ఉపదేశమును గ్రహించుటకు, తెలివిగల మాటలను గ్రహించుటకు రాయబడింది. ఉపదేశము మూసన, మూసార్ అనే హెబ్రీ పదానికి శిక్షణ, క్రమశిక్షణ, బోధన అని అర్థం. అంటే ఇది కేవలం సమాచారం అందించటం కాదు, మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి ఉద్దేశించబడింది. ఇది నీతి, న్యాయ, యథార్థతల విషయమైన శిక్షను పొందుటకు కూడా రాయబడింది. నీతి, షోషెద్, త్సెదెక్ మనం ఇప్పటికే చూశాం. న్యాయము, మషూత్, మిష్పాత్ అంటే సరైన తీర్పు, సరియైన చర్య. యథార్థత, మెయిషూరిం, మెయిషారిం అంటే సరళత్వం, నిజాయితీ. అప్పటి సమాజంలో న్యాయస్థానాలు, పెద్దల తీర్పులు చాలా ముఖ్యమైనవి. ఈ గ్రంథం ప్రజలు తమ జీవితంలో నీతి, న్యాయం, యథార్థతలను ఎలా పాటించాలో నేర్పుతుంది. ముఖ్యంగా జ్ఞానం లేనివారు తెలివిని పొందుటకు, సెడిల్లా యవ్వనస్థులు జ్ఞానమును, వివేచనను పొందుటకు ఇది సహాయపడుతుంది. తెలివి, సనముచౌ, ఓర్మా అనే హెబ్రీ పదానికి తెలివితేటలు, వివేకం, ముందుచూపు అనే అర్థం. వివేచన, మక్కమావ్, మెజిమ్మ అంటే తెలివైన ఆలోచనలు, మంచి ప్రణాళికలు. అప్పటి సమాజంలో పెద్దలు తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని యువతరానికి అందించడం ఒక సంప్రదాయం. యువత తరచుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సామెతల గ్రంథం వారికి సరైన మార్గాన్ని చూపించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాదు, జ్ఞానముగలవాడు విని తన జ్ఞానమును వృద్ధి చేసుకొనుటకు, వివేకముగలవాడు మంచి ఉపదేశములను సంపాదించుకొనుటకు కూడా ఈ గ్రంథం ప్రయోజనకరం. అంటే ఇది కేవలం ప్రారంభకులకు మాత్రమే కాదు, ఇప్పటికే జ్ఞానమున్నవారు మరింత లోతైన జ్ఞానాన్ని పొందడానికి, తమ వివేచనను పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సామెతల గ్రంథం కేవలం ఒక పుస్తకం కాదు, అది దేవుడు మనకందించిన ఒక జీవన మార్గదర్శి. ఇది మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సమాజంలో, వృత్తిలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, దేవునికి మహిమకరంగా జీవించడానికి సహాయపడుతుంది. ప్రియమైన వారలారా, మనం ఈ జ్ఞాన గ్రంథాన్ని అశ్రద్ధ చేయవద్దు. ప్రతిరోజూ దాని నుండి నేర్చుకుందాం, దాని సూత్రాలను మన జీవితంలో అన్వయించుకుందాం. అలాంటప్పుడు మనం జ్ఞానవంతులుగా, దేవునికి ప్రీతికరమైన వారిగా జీవిస్తాం. ఆమెన్.